ఆనందికి జ్వరం తగ్గేంత వరకు వాళ్ళ అమ్మ పద్మమ్మ అయితే దగ్గరుండి ఆనందిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇక ఆనందికి జ్యూస్ ఇచ్చి జ్యూస్ తాగమని చెప్తుంది. ఇక ఆనంది జ్యూస్ తాగాక, చూసావా బిడ్డ ఎలా కుదుట పడ్డావో, చిన్న పిల్లలెక్క అలా బెంగ పెట్టుకుంటావేంటి బిడ్డ, నువ్వెవరి మీద బెంగ పెట్టుకున్న అవసరం లేదు బిడ్డ అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది అయితే నేను నా ఆయనతో మాట్లాడినంత వరకు నా బెంగ పోదు అమ్మ అని చెప్పి అంటుంది. అది వినగానే పద్మమ్మ అయితే మీ నాన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, మరి అసంటి దానివి నోటీస్ ఎందుకు పంపాలి బిడ్డ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆనంది అయితే అమ్మ నేను నోటీస్ పంపానంటే నువ్వు కూడా నమ్ముతున్నావా, అసలు అదంతా జరగకుండా తెలియకుండా జరిగిపోయింది, ఒక విధంగా చెప్పాలంటే మా అత్తయ్య గారు తప్పు చేశారని చెప్పి అంటుంది. ఆ మాటకు పద్మమ్మ అయితే అసలు ఏం జరిగింది బిడ్డ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఇలా అంటూ ఉంటుంది. అమ్మ నాకు తెలియకుండా మా అత్తయ్య గారు నా సంతకాలు తీసుకొని నా తరపున బస్తీకి నోటీసులు పంపారు, మా అత్తయ్య గారు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చిందని చెప్పి అంటుంది. ఏంది ఇలా చేసినారా, అయినా మీ అత్త ఏంది ఇలా చేసిందని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో ఆనంది అయితే అమ్మ గట్టిగా అరవకమ్మా, ఆదిత్య గారు విన్నారంటే లొల్లవుతుంది, ఎందుకమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు మన బస్తీని మనం కాపాడుకోవాలి, అది ఎలా అని నేను ఆలోచిస్తున్నాను అంతేనమ్మా, ఇక నువ్వేం సోంచేయించుకో అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది పద్మమ్మ అయితే చాలా బాధపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.